హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సెట్ 1402. ఈరోజు డేట్ 13th June 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో మీకు ఒక కిల్లర్ డీల్ చెప్తాను. వర్ల్పూల్ 8 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ రెగ్యులర్గా 36,000 ఉంటుంది. ఈరోజు మీకు విత్ కూపన్ ప్లస్ కార్డ్ ఆఫర్తో ఒక ట్రిక్తో మీకు 25,000కి వస్తుంది అప్రాక్సిమేట్గా. ఇది ఒక సూపర్ డీల్ అనమాట. జనరల్గా మీకు 25,000కి 6 kgs 7 kgs రావు, బట్ ఇప్పుడు 8 kgs దట్టు సూపర్ బ్రాండింగ్లో ఉంది అండ్ మంచి ఎక్సలెంట్ డీల్లో కూడా ఉంది. ఒక లుక్ అయితే వేయండి. మీకు ఒకవేళ వాషింగ్ మిషన్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఇది ఒక భారీ డీల్ అనమాట. లూట్ చేసేయండి. ట్రిక్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో రాస్తాను, దాన్ని మీరు ఫాలో అయిపోండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి క్వాల్కమ్ నుంచి. క్వాల్కమ్ ఈరోజు అఫీషియల్గా క్వాల్కమ్ సమ్మిట్ 2024ని అనౌన్స్ చేస్తుంది. ఇది అక్టోబర్ 21 నుంచి 23 మధ్యలో సేమ్ లొకేషన్, ఎవ్రీ ఇయర్ సేమ్ ప్లేస్లో జరుగుతుంది, హవాయిలో జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరం అక్కడ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని లాంచ్ చేస్తారు. సో ఈ ప్రాసెసర్తో వచ్చే నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనేవి మనకి నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. కొంతమంది ఫస్ట్ తీసుకొస్తూనే ఉంటారు. శాంసంగ్ అలాగే షామీ ఇలాంటి కొంచెం పెద్ద వివో ఇలాంటిమో జనవరి ఫిబ్రవరి ఇలాంటి టైంలో తీసుకొస్తూ ఉంటారు. సో మనం ఈ సంవత్సరం నుంచి వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నీ కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4తో లాంచ్ అవుతాయి అనమాట. ఈసారి శాంసంగ్ ఉంటుందో ఉండదో మరి చూడాలి. ఓన్లీ అల్ట్రాకి మాత్రమే పరిమితం చేసే అవకాశం కూడా ఉండొచ్చు. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ వాళ్ళు నిన్న మన ఇండియాలో షామీ 14 సివిని అఫీషియల్గా లాంచ్ చేశారు. నిన్న ఢిల్లీలో జరిగింది ఈవెంట్, నేను కూడా వెళ్ళాను. అండ్ ఈ ఫోన్ మీకు విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 40,000. అండ్ ఫస్ట్ డే ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళకు ఒక వాచ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో అది ఫస్ట్ డే ఆఫర్ కాబట్టి దాన్ని వదిలేయండి. 40,000కి షామీ 14 సివిని తీసుకోవచ్చా లేదా అంటే ఇక్కడ మీరు వైజ్గా చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫోన్లో నాకు బాగా నచ్చిన విషయం, ఎందుకంటే నేను లైవ్లో అక్కడ ఫోన్ డెమో జోన్లో చూశాను, పట్టుకున్నాను, ఫోటోలు కూడా దిగాను. సో దాంతో నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇనిషియల్ ఇంప్రెషన్స్ నాకేమి అనిపించినాయి అంటే ఈ ఫోన్ చాలా కాంపాక్ట్గా ఉంది. పాయింట్ నెంబర్ 1 చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ 6.5 inches డిస్ప్లే అండ్ 4 వైపులో కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది. సో దానివల్ల మీకు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం 10కి అవుట్ ఆఫ్ 10 ఇచ్చేయచ్చు. చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అది కాకుండా మీకు బ్యాక్ సైడ్ గ్లాస్, అలాగే మీకు మెటల్ బిల్డ్తో కాబట్టి 4 వైపుల కర్వ్ డిస్ప్లే కాబట్టి మీకు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ, ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, డిజైన్, డిస్ప్లే ఇవి మాత్రం సూపర్గా ఉన్నాయి. అండ్ లైకా బ్రాండింగ్ అండర్ 50,000 రూపీస్ బడ్జెట్లోకి తీసుకురావడం కోసం వీళ్ళు ఈ ఫోన్ తీసుకొచ్చారు. మనకు ఆల్రెడీ లైకా పార్ట్నర్షిప్తో వీళ్ళ షామీ 14 ఉంది, షామీ మీకు 14 అల్ట్రా ఉంది. సో ఈ ఫోన్లు ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు అండర్ 40,000లోకి దీంతో తీసుకొచ్చారు. దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, జనరల్గా మీకు లైకా ట్యూనింగ్ అనేది చాలామందికి నచ్చకపోవచ్చు. సో కలర్ ట్యూనింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు కూడా ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లైకా ట్యూనింగ్. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ జీస్ లేదంటే జేస్ ఆప్టిక్స్ అంటాం కదా, దాని ట్యూనింగ్కి నాకు చాలా ఇష్టం. బట్ వీళ్ళ ట్యూనింగ్ కొంచెం రెడ్డిష్ టింట్తో కనిపిస్తూ ఉంటుంది. సో అంత గొప్పగా అయితే అనిపించదు. అండ్ మీకు బ్యాక్ సైడ్ 3 కూడా యూస్ఫుల్ కెమెరాసే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 2 కూడా యూస్ఫుల్ కెమెరాసే ఉన్నాయి. మీకు 5 కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు. సో అన్నీ బాగానే ఉన్నాయి. బట్ కెమెరా అనేది మీకు ఆ బడ్జెట్లో ఇలాంటి కెమెరాతో మీకు ఓకే అనుకుంటే, ఇలాంటి ట్యూనింగ్తో మీకు ఓకే అనుకుంటేనే దాన్ని చూడండి. సో 40,000 రూపాయలకి షామీ బ్రాండింగ్ ఫోన్ కొంటారా లేదనేది ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎందుకంటే ఎంతమంది కూడా షామీ రకరకాల ఫోన్లు 30,000 40,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసింది, కానీ అవేవి సక్సెస్ అయినట్టు ఇంతవరకు దాఖలాలు లేవు. సో అందుకని నాకు తెలిసి ఇది వన్స్ మీరు దీవాళీ సేల్స్ ఆ టైంలో ఇంకా తగ్గినప్పుడు అలాంటప్పుడు చూసుకోండి. బట్ బిల్డ్ క్వాలిటీ, డిజైన్, డిస్ప్లే, మెటల్ ఫినిషింగ్ అవి మాత్రం చాలా బాగున్నాయి. దట్టు వీళ్ళు 40,000 రూపాయల బడ్జెట్లో విత్ కార్డ్ ఆఫర్తో మీకు 67 watts ఫాస్ట్ ఛార్జింగే అక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఒకసారి ఆలోచించుకోండి. బ్యాటరీ కూడా చిన్న ఫోన్ కాబట్టి చిన్న బ్యాటరీ ఇచ్చారు వీళ్ళు. సో అది షామీ 14 సివికి సంబంధించిన నా ఇనీషియల్ ఇంప్రెషన్స్. కెమెరా అయితే నేను అనుకున్న స్టైల్లో అయితే లేదు ఖచ్చితంగా. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఒక ఒప్పో ఒప్పో F27 Pro Plus అని ఒక ఫోన్ తీసుకొచ్చారు. సో ఈ ఫోన్ అసలు ఎందుకు 30,000 పెట్టారో అసలు ఎవరికి అర్థం కాదు. సో దీంట్లో 6.7 inches 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే, ఇది ఓకే. డైమెన్సిటీ 7050. ఇప్పుడు వీళ్ళు 30,000 రూపాయల బడ్జెట్. మీకు ఆల్రెడీ దీనికి రకరకాల పేర్లతో రీబ్రాండింగ్ ఉన్న పేరు కాబట్టి ఇది. ఇంతకుముందు అయితే 20,000 అలాంటి బడ్జెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి అదే ప్రాసెసర్. అండ్ బ్యాక్ సైడ్ 64+2, అలాగే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ అద్భుతం. అండ్ 5000 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఈ ఫోన్లో మెయిన్గా వీళ్ళు హైలైట్ చేస్తున్న పాయింట్ IP69. సో వాటర్లో పడ్డా ఏం కాదు, నేలలో వర్షంలో తడిచినా ఏం కాదు. సో రకరకాలతో వీళ్ళు చేస్తున్నారు, కానీ అంత గొప్పగా అయితే ఈ ఫోను వద్దు. ఆ బడ్జెట్లో అయితే మీరు దీన్ని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మనకి ట్విట్టర్ నుంచి.
ట్విట్టర్ ఈరోజు ఒక కొత్త డెసిషన్ తీసుకుంది, చాలా పెద్ద డెసిషన్ ఇది. లైక్స్ ఎవరు చేశారనేది హైడ్ చేసింది. ఇంక మీద లైక్స్, నెంబర్ ఆఫ్ లైక్స్ చూపిస్తుంది, బట్ ఎవరు లైక్ చేశారనేది మాత్రం చూపించదు. సో అది మాత్రం ఒక కొత్త అప్డేట్ని తీసుకొచ్చారు. రకరకాలుగా చేస్తాడు మస్క్. మా అమ్మ మొన్నేమో డైరెక్ట్గా బిట్లే దింపిండు, ఇప్పుడు మొత్తం లైక్స్ కూడా తీసేసిండు. సో ఇక మరి దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు ట్విట్టర్ని. ఇంకో 2 ఎక్స్లు పెడితే సరిపోద్ది కదా, ఎందుకలా ఇప్పుడు ఒక బాగానే ఉన్నా కదా, ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా, మొన్నదా బాగానే ఉన్నావు, ఏమైంది ఆ 2 కూడా ఎక్స్లు కూడా వేసేసుకో సరిపోద్ది అనుకోండి మీరు కూడా. నెక్స్ట్ మనకి హానర్ నుంచి. హానర్ వాళ్ళు ఈరోజు గ్లోబల్గా హానర్ 200 అలాగే హానర్ 200 Pro ఈ 2 ఫోన్స్ని తీసుకొచ్చింది. కెమెరాలు, డిస్ప్లే డిజైన్లు చూడాలనుకుంటే ఈ ఫోన్ల కోసం వెయిట్ చేయండి, ఇవి మన ఇండియాకి కూడా వస్తాయి. బట్ ఇక్కడ ఉన్నంత ప్రైస్ అయితే ఉండదు, ఇది యూరోపియన్ ప్రైస్ వస్తుంది మీకు. ఈరోజు మీకు EU ప్రైజింగ్ అనేది హానర్ 200 స్నాప్డ్రాగన్ 7 Gen 3తో 45,000, అలాగే స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో 64,000. ఈ ప్రైజింగ్ అక్కడ మన ఇండియాలో నడవదు. సో నాకు తెలిసి ఇవి 2 వస్తున్నాయి కాబట్టి ఒకటే అండర్ 30, ఒకటి అండర్ 40లో పెడతారు పక్కాగా, వీళ్ళు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంత్లో స్టార్టింగ్లో లాంచ్ అవుతాయి. బట్ కెమెరాలు కావాలి అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. ఈ ఫోన్లలో కెమెరాలు చాలా బాగుంటాయి, ఎందుకంటే హానర్ హువావే కెమెరా ట్యూనింగ్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు హువావే ఫోన్లు వాడే, మొన్న వచ్చిన హానర్ 90 కెమెరాలు నేను ఫస్ట్లో బాగుందంటే ఎవరు నమ్మల, తర్వాత కొన్న వాళ్ళు కింద కామెంట్లు రాసి కెమెరా బాగుందన్న రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని కెమెరాలు దీంట్లో బాగుంటాయి, కొంచెం వెయిట్ చేయండి. సో ఈ ఫోన్లో మనకి నెక్స్ట్ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు యూత్ ఫేవరెట్ బ్రాండ్గా ఈరోజు కౌంటర్ పాయింట్ ఒక సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం, ఇది మళ్ళీ చేసింది అల్లటప్ప వాళ్ళు కాదు, కౌంటర్ పాయింట్ వాళ్ళు చేశారు. సో కౌంటర్ పాయింట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా యూత్ బ్రాండ్ అంట రియల్మీ అంట మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే సెకండ్ ప్లేస్లో షామీ, థర్డ్ ప్లేస్లోనేమో వివో ఉంది. సో ఇక్కడ వీరు రకరకాల కేటగిరీస్ ప్రకారంగా వీళ్ళు తీసుకున్నారనమాట సర్వే. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ సర్వేల ప్రకారం రియల్మీ అనేది టాప్లో ఉందని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి మనం ఐక్యూ 13 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇది డిసెంబర్ ఆ టైంలో రావచ్చేమో, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 Gen 4తో రావచ్చు కాబట్టి. సో అందుకని ఈ ఫోన్తో మీకు ఈసారి పెరిస్కోపిక్ టెలిఫోటో అని ఇందులో ఇవ్వబోతున్నారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. సో ఇది చాలా బాగుంటుంది, వెయిట్ చేయండి, చాలా మంచి ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు ఈరోజు పేటిఎంతో ఇంటిగ్రేషన్ చేశారు శాంసంగ్ వ్యాలెట్కి. సో ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీంతో పేటిఎం ఇంటిగ్రేషన్ ఉండటం వల్ల మీకు ట్రావెల్కి అలాగే ఎంటర్టైన్మెంట్కి మీకు 2 చోట్ల కూడా దీన్ని వాడుకోవచ్చట. సో వెరీ ఇంట్రెస్టింగ్, ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి రాబోతున్న శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యాన్ ఎడిషన్లో మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. ఎగ్జినోస్ 2400 ఏదో ఉంది. సో దీన్ని వాడబోతున్నారట. సో అది కూడా నెక్స్ట్ షెడ్కి వెళ్ళిపోయే ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి కెమెరా అప్లికేషన్ ఉంది, డిఫరెంట్ ఫిల్టర్స్తో. మీకు ఇది 250 రూపాయలు ఉంటుంది. ఈరోజు ఫ్రీగా ఉంది, డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట మీకు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాప్. ఫిల్టర్స్ ఉంటాయి మీకు, రకరకాల స్టైల్గా మీరు ఫోటోలు తీస్తూ ఉంటారు కదా, రకరకాల ఫిల్టర్స్తో అవి మీకు బాగా ఉపయోగపడవచ్చు అనమాట. పెళ్లి చూపులకు కూడా పనికొస్తే పెట్టుకోండి, మంచిగా పెట్టుకోండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక 9 టెక్నిక్స్ చెప్పాను, ఒక యాప్ చెప్పాను, ఒక డీల్ చెప్పాను. దీంట్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈరోజు నేను మీకు వరల్డ్ వైడ్గా ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉండే మూవీలు ఎలా చూడాలి అనేది ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టా. యూట్యూబ్లో పెడితే నెక్స్ట్ డే మన ఛానల్ ఎగిరిపోద్ది, అందుకని ఇన్స్టాగ్రామ్లో పెట్టా. ఒకసారి చూడండి, లింక్ కూడా నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం.